నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. వర్షాకాలంలో ఎటువంటి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి? ముఖ్యంగా చిన్న పిల్లల్లో మరియు వృద్ధుల్లో ఎలాంటి సమస్యలు మార్పులను గమనిస్తాం? ఊపిరితిత్తులకు ఎన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది? ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి మరియు వ్యాధులకు గల కారణాలు ఏంటి? వర్షాకాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలు మరియు నివారణ మార్గాల గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వై సోమసాయి కిరణ్ గారు. మరి వారితో మాట్లాడదాం, మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సార్, అంటే సీజనల్గా మనం ఇబ్బంది పడటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ రెయినీ సీజన్లోకి మనం ఎంటర్ అయిపోయాం. సో డెఫినెట్గా కూడా పిల్లలు ఇంపాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో అంటే ఎందుకు సార్ ఈ సీజనల్ చేంజ్లో మనము ఎందుకు ఈ రెయినీ సీజన్, వింటర్ సీజన్లోనే ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడతాం? సో ముఖ్యంగా ఏంటంటే రెయినీ సీజన్లో మనకి 2 చేంజెస్ అనేవి జరుగుతాయండి. ఒకటి, ఆ రెయినీ సీజన్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. హ్యూమిడిటీ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఎలర్జెన్స్ అంటే స్పోర్స్, మోల్డ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అవి ఏంటంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు ఎవరైతే మనకి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా హైపర్ రియాక్ట్ అయ్యి దానివల్ల మనకు సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఎలాగంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, లేదంటే ఆస్తమా కానీ సిఓపిడి సిమ్టమ్స్ కానీ ఎక్కువ అవడం, ఇలాగ మనకి చేంజెస్ అనేవి వస్తాయి. అయితే చిన్నపిల్లల్లో అంటే వృద్ధుల్లోనే ఎక్కువగా చూడటానికి, ఇమ్మీడియట్గా చూడటానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టరా? ఒకటి చిన్నపిల్లల్లో ఏంటంటే ఇమ్యూనిటీ అనేది ఎవాల్వింగ్. వృద్ధుల్లో అనేది ఏంటంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి డిప్రెస్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆప్టిమల్ లెవెల్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఉండవు ఈ 2 పాపులేషన్లో. సో దానివల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ 2 పాపులేషన్లో మనం ఎక్కువగా చూస్తాం. ఓకే, అసలు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అంటే ఏమేమి ఉంటాయి సార్? సో మెయిన్లీ చూసుకుంటే ఈ వర్షాకాలంలో మనకి ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఇంకోటి లోవర్ రెస్పిరేటరీ. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మోస్ట్లీ మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది. అంటే ఎలాగ ప్రజెంట్ అవుతారు పేషెంట్స్? యూజువల్గా రన్నింగ్ నోస్ బ్లాక్, స్నీజింగ్, ఎక్కువగా తుమ్ములు రావడం, లేదంటే తలనొప్పి అలా ప్రజెంట్ అవుతుంది. ఇంకొకటి లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఒకటి నిమోనియా, ఇంకొకటి బ్రాంకైటిస్. ఈ 2 ఇన్ఫెక్షన్స్ కామన్గా మనం చూడవచ్చు. ఓకే, అయితే వీటి లక్షణాలు అనేవి ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్కువగా తుమ్ములు రావడం, ముక్కులో నీరు కారడం, లేదంటే తలనొప్పి, లేదంటే గొంతు నొప్పి, సోర్ థ్రోట్ అంటాం కదా, అలాగ వస్తుంది. లేదా లోవర్ రెస్పిరేటరీ నిమోనియా అంటే ఒకటి దగ్గు, హై గ్రేడ్ ఫీవర్స్, ఇంకొకటి చెస్ట్ పెయిన్. ఇవన్నీ ఏంటంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్. ఓకే, అయితే ఇప్పుడు మనం జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు జనరల్గా ఎప్పుడు వేసేటువంటి మెడిసిన్ వాళ్ళకి యూస్ చేస్తాం, అంటే కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా. మరి డాక్టర్ని అసలు ఏ స్టేజ్లో సంప్రదించాలి? అంటే ఇమీడియట్గా వచ్చిన వెంటనే అయితే వెంటనే తీసుకెళ్లరు కదా. దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఒకటి రెండింటికని డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మైల్డ్గా చూసుకోవచ్చు, ఇంకొకటి సివియర్గా చూసుకోవచ్చు. మైల్డ్గా ఏంటంటే ఇంట్లో మనం నార్మల్ ట్రీట్మెంట్తో అది యూజువల్గా రిజాల్వ్ అవుద్ది. ఏంటి, మన వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే. లేదు సివియర్గా అంటే మనం దాన్ని సివియర్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఒకటి బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం. ఎంత ఎక్కువగా ఆయాసం ఉంది అని చెప్పాలంటే మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే దాని అర్థం ఎక్కువగా ఆయాసం ఉందని. దాంతోపాటు ఆక్సిజన్ లెవెల్స్ పర్సిస్టెంట్గా 95 కన్నా తక్కువ ఉంటున్నట్టయితే, లేదంటే దగ్గు ఎక్కువగా వస్తుంది, హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నట్టయితే, ఇంకొకటి దగ్గుతుంటే బ్లడ్ కానీ ఏమన్నా పడుతున్నట్టయితే, ఇవన్నీ ఏంటంటే సివియర్ ఇన్ఫెక్షన్ యొక్క ఇండికేషన్స్ అనమాట. సో ఈ టైమ్స్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, అయితే అసలు జనరల్గా ఎలాంటి టెస్టులు చేయించుకుంటే బెస్ట్ అంటారు? అదే చెప్తున్నాను కదా, ఇది ఈ సీజన్లో ఏంటంటే యూజువల్గా కామన్గా వైరల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్. ఆ వైరల్లో యూజువల్గా ఇన్ఫ్లుయెన్జా అనేది చూస్తాం మనం. ఇంకా మిగతా రైనో వైరస్ అని ఉంటుంది, పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంటుంది, ఇంకొకటి మనకు తెలిసింది కోవిడ్. సో యూజువల్గా మనం చేయవలసింది ఏంటంటే ఒకటి ఇన్ఫ్లుయెన్జా అండ్ కోవిడ్-19 మనం స్వాబ్ టెస్ట్ చేస్తాం కదా, అది చేయించుకుంటే ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, ఎర్లీగా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అంటే రీసెంట్ టైమ్స్లో కూడా కోవిడ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే రీసెంట్గా మనం వింటూ ఉన్నాం కదా కేసెస్ ఉన్నాయి ఎంతవరకు అంటే ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ కేసెస్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మైల్డ్గానే ఉన్నాయి. సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్లో కానీ హాస్పిటల్ అడ్మిషన్, వెంటిలేటర్ సపోర్ట్ వరకు ఎవరు వెళ్ళట్లేదు. నార్మల్ తలనొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులు అంతవరకే ఉంటుంది. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు శ్వాస సంబంధిత సమస్యలు అంటే జనరల్గా మన దీన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఏ ఆర్గాన్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి?
ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇప్పుడు లైక్ ఆస్తమా అన్నారు, బ్రాంకైటిస్. ఇప్పుడు ఇందులో కామన్గా వచ్చేవి ఏంటంటే ఒకటి ఆస్తమా, ఇంకొకటి సిఓపిడి. ఆస్తమా అనేది ఒక క్రానిక్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్. అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఈ రైనీ సీజన్లో హ్యూమిడ్గా ఉన్నప్పుడు ఆ స్పోర్స్ కానీ ఎలర్జెన్స్ ఏదన్నా పడని వస్తువు ఏదన్నా ఇన్హేల్ చేసినప్పుడు ఈ ఆస్తమా పేషెంట్స్ వాళ్ళ యొక్క ఎయిర్వేస్ ఏంటంటే బాగా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ సెన్సిటివ్గా ఉండే ఎయిర్వేస్లో ఇవన్నీ ఇన్హేల్ చేసినప్పుడు ఎయిర్వేస్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ట్రిగ్గర్ అయినప్పుడు వెంటనే ఎయిర్వేస్ అనేవి నేరో అవుతాయి. నేరో అవడం వల్ల ఏంటంటే వాళ్ళకి వెంటనే ఆయాసం, పిల్లి కోతలు రావడం, దగ్గు, ఈ యొక్క సిమ్టమ్స్ ఆస్తమాలో ఉంటాయి. అదే మీరు ఇంకొకటి ఏంటంటే సిఓపిడి అంటే సిఓపిడి ఎందుకు వస్తుందంటే సిఓపిడి అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అది ఎందుకు వస్తుందంటే మెయిన్లీ స్మోకింగ్ వల్ల, ఇంకొకటి ఎయిర్ పొల్యూషన్ వల్ల, ఇంకొకటి ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఈ యొక్క సిఓపిడిలో ఏమవుతుందంటే లోపల ఉండే ఎయిర్వేస్తో పాటు ప్యారెన్కైమా అనేది కూడా డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ లంగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది ఆ పేషెంట్స్లో. సో ఎటువంటి చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా దాన్ని కాంపెన్సేట్ చేయడానికి లంగ్ రిజర్వ్ ఉండదు. సో ఆ టైంలో ఏంటంటే ఈ పేషెంట్స్ ఎక్కువగా ఆయాసపడడం, ఎక్కువగా దగ్గడం, ఫ్లమ్ ఎక్కువగా రావడం, దీన్ని సిఓపిడి ఎక్సర్సర్బేషన్ అంటారు. సో ఇలా ఇది. సో అంటే ఇది కూడా ఒక క్రానిక్ డిసీజ్ లాగా? రెండు క్రానిక్ డిసీజ్. ఓకే, సో దీనికి ఎలా ఉంటాయి సార్ జనరల్గా ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? మెడికేషన్తో క్యూర్ అవుతాయా లేకపోతే ఏమన్నా? ఒకటి ఆస్తమా, సిఓపిడి. ఆస్తమా అనేది ఏంటంటే ఇన్హేలర్స్. ఇప్పుడు మన ప్రాబ్లం ఎక్కడ ఉంది ఆస్తమాలో? లోపల ఉండే ఎయిర్వేస్లో ఉంది. సో దానికి ఏంటంటే ఇన్హేలర్స్ వాడాలి. ఇన్హేలర్స్ అంటే సో మనం ట్యాబ్లెట్స్ ఎలా అయితే తీసుకుంటామో ఇన్హేలర్స్లో ఆ మందు ఏదైతే మెడిసిన్ ఉంటుందో పౌడర్ ఫామ్లో ఉంటుంది. సో ఆ ఇన్హేలర్స్ మనం లోపల తీసుకోవడం వల్ల, ఇన్హేల్ చేయడం వల్ల సో డైరెక్ట్గా మెడిసిన్ అనేది ఎయిర్వేస్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది, యాక్షన్ కూడా త్వరగా ఉంటుంది. అదే సిఓపిడిలో కూడా సేమ్ ట్రీట్మెంట్. సో ఈ రెండిట్లో ఏంటంటే మన డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. పర్మనెంట్ క్యూర్ అనేది ఈ రెండింటికి ఉండదు ఎప్పుడు ఆస్తమాలో కూడా అంతే. మనం దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే రెగ్యులర్గా మీ డాక్టర్స్ ఎవరైతే ఎలాగైతే అడ్వైస్ చేశారో దాన్ని కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మంచిది. కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి ఈ ఇన్హేలర్ వాడగానే వితిన్ 5 to 10 daysలో సిమ్టమ్స్ అనేవి రిలీవ్ అవుతాయి. సో అందరూ మానేస్తారు. మానేయడం వల్ల ఏమవుతుందంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఎయిర్వేస్ అనేవి ఇలా క్లోజ్ అవుతాయి. సో ఇంప్రూవ్ అయిన సిమ్టమ్స్ అంటే ఎయిర్వేస్ ఇలా ఓపెన్ అవడం వల్ల సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి, కానీ లోపల ఉండే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది తగ్గదు. అది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. మినిమం 3 months to 4 months అనేవి ఇన్హేలర్స్ కంటిన్యూగా వాడాలి. ఓకే, అయితే జనరల్గా ఇవి హెరిడేటరీ త్రూ వస్తాయా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల దీని పర్సంటేజ్ ఎక్కువ అవుతుందని అనుకోవచ్చు నౌవేడేస్? ఒకటి తప్పకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల 2 డిసీజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఒకటి ఒబేసిటీ, ఇంకొకటి పర్సిస్టెంట్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్. వీటి వల్ల ఏంటంటే 2 డిసీజెస్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటో అడిగారు మీరు? ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇది హెరిడేటరీగా వస్తుంది. ఒకటి ఆస్తమా అనేది మోస్ట్లీ హెరిడేటరీ. ఓకే, సో ఫ్యామిలీస్లో రన్ అవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ కూడా తప్పకుండా వస్తుందని చెప్పడానికి లేదు, కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సిఓపిడి అనేది మీకు ఎంత చెప్పినట్టు స్మోకింగ్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్, టీబీ. మన ఇండియాలో కామన్గా టీబీ, ఎవరికైనా సివియర్ టీబీ ఇన్ఫెక్షన్ వచ్చింది కూడా తగ్గిపోయిన తర్వాత అది వాళ్ళకి పోస్ట్ టీబీ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటారు దాన్ని. సో దట్ బిహేవ్ సేమ్ లైక్ సిఓపిడి. రెండు ఒకటే. సో అంటే జనరల్గా మన ఊపిరితిత్తుల కెపాసిటీ కొంచెం డల్ అయ్యింది లేకపోతే తగ్గింది ఇలాంటివి ఏమన్నా ఉంటాయా సార్? అంటే చెక్ చేయించుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి ఎవ్రీ ఇయర్కి ఒకసారి? ఉంటాయండి. సో బేసికలీ ఏంటంటే ఈ ఆస్తమా, సిఓపిడి అనేది డిసీజ్లో లంగ్ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గింది, ఎంత సివియర్గా తగ్గిందని తెలుసుకోవడానికి యూజువల్గా మేము ఏం చేస్తామంటే స్పైరోమెట్రీ అని ఒక టెస్ట్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే మనకి లంగ్ ఫంక్షన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి హార్ట్కి 2D ఎకో ఎలా చేస్తాము, 2D ఎకో అంటే అందరికి కామన్గా తెలిసింది. అలాగే లంగ్స్కి స్పైరోమెట్రీ అని చేస్తాం. స్పైరోమెట్రీ కాకుండా ఇంకా మనకి డిఫరెంట్ టెస్ట్స్ ఉన్నాయి. లంగ్ వాల్యూమ్స్ అని, డిఎల్సిఓ అని, ఇంపల్స్ ఆసిలోమెట్రీ అని. ఇవన్నీ చేస్తే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది, ఎంత సివియర్గా ఉంది, ఏ మెడిసిన్ ఇవ్వచ్చు, ఎంత డోస్లో ఇవ్వచ్చు అనేది మనకి ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మనం ఈ చిన్న పిల్లల్లోనే ఇలాంటి ఆస్తమా అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటివి చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి బై జెనెటిక్స్గా వస్తాయని ఇప్పుడు అర్థమవుతోంది. అంటే కాకపోతే వాళ్ళు ఏ ఏజ్ వరకు మెడిసిన్ వాడాల్సి వస్తుంది ఒకవేళ చిన్నప్పుడే స్టార్ట్ చేస్తే? ఒకటి ఇప్పుడు మనం ఆస్తమా అనుకుంటే చిన్నపిల్లల్లో కామన్గా వచ్చేది ఒకటి బ్రాంక్యోలైటిస్ అండి. అది ఏంటంటే బ్రాంక్యోలైటిస్ అంటే మన ఎయిర్వే లార్జ్ ఎయిర్వే, స్మాల్ ఎయిర్వేస్ అని ఉంటాయి. స్మాల్ ఎయిర్వే ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ మోస్ట్లీ ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని బ్రాంక్యోలైటిస్ అంటారు.
ఇంకొకటి ఆస్తమా. ఈ రెండు ఆస్తమా ఏంటంటే చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆస్తమా అంటారు. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే రెగ్యులర్గా ఇన్హేలర్స్ అనేవి కంటిన్యూగా వాడాలి సిమ్టమ్స్ తగ్గేంత వరకు. ఓకే, ఎంత టైం వాడాలి అనే దానికి ఆన్సర్ లేదు. కొంతకాలం వాడాలి, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చినప్పుడు డాక్టర్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ బట్టి మన ఆస్తమా కంట్రోల్ టెస్ట్ అని. సో దాన్ని బట్టి ఏంటంటే మాకు ఒక కన్క్లూజన్కి రాగలం ఎంతవరకు కంట్రోల్ అయ్యింది అనేది. దాన్ని బట్టి మేము ఫర్దర్గా అడ్వైస్ చేయగలం, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా, విత్హోల్డ్ చేయాలా, లేకపోతే డోస్ తగ్గించాలనేది. ఓకే, అయితే ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని కానీ, ఎన్విరాన్మెంట్ని కానీ, లేదా వాళ్ళు తినేటువంటి ఫుడ్లో కానీ ఎలాంటి చేంజెస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి? ఒకటి, తినే ఫుడ్ అంటే అందరికీ జనరలైజ్ చేసి చెప్పలేమండి. అందరూ అన్నీ తినొచ్చు. ఏదైతే తినిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ వస్తువు అంటే తినిన వస్తువు ఏదైతే పడట్లేదో దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ అంటారా, మోస్ట్లీ ఎయిర్ పొల్యూషన్. అందరూ ఇంకా మార్నింగ్ డైలీ అవర్స్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే ఎయిర్ పొల్యూషన్కి ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతారు. సో ఆ టైంలో ఏంటంటే ప్రొటెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాస్క్స్ అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. అవి చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ఆస్తమా, సిఓపిడి అండ్ రిమైనింగ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉంటాయి. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం రావడానికి మెయిన్ పాయింట్ ఎలర్జీని మనం కన్సిడర్ చేయొచ్చా? ఎలర్జీ అనేది ఒకటి కన్సిడర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఆస్తమాలోనే మనకి ఆస్తమాకి ఎలర్జీకి రిలేషన్ ఉంటుందండి. ఒకటి, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు బాగా హ్యూమిడ్గా ఉన్నప్పుడు ఇంట్లో చూస్తూ ఉంటారు కదా, ఒక బాగా డ్యాంప్నెస్ ఉన్నప్పుడు గోడల మీద బ్లాక్ కలర్ ఫంగస్ లా ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ ఏం చేస్తుంది అంటే స్పోర్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ స్పోర్స్ అందరూ పీలుస్తారు, కానీ అందరికీ సిమ్టమ్స్ రావు, కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటంటే ఎలర్జిక్ రైనైటిస్ లేదంటే ఆస్తమా. ఆ పేషెంట్స్లో ఏంటంటే ససెప్టబుల్ పేషెంట్స్లో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ హైపర్ రియాక్ట్ అవుతుంది ఆ స్పోర్స్కి, మిగతా వాళ్ళకి జనరల్గా రియాక్ట్ అవుతుంది. ఆ హైపర్ రియాక్టివ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటే తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కులోంచి నీరు కారడం, కళ్ళు దొరదలు, చెవు దొరదలు అలా వస్తాయి. అదే ఆస్తమా కూడా అంటే ఇందాక చెప్పినట్టు ఆస్తమా, ఆయాసం, పిల్లి కోతలు ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళలో ఈ సమస్య అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళకి అంటే ఓన్లీ మెడికేషన్తోనే క్యూర్ చేయొచ్చా? ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఆల్రెడీ కూడా అదర్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ ఇవన్నీ అటాక్ అయి ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ కానీ యాడ్ ఆన్ అయితే ఇంకా ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? సో ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దిగా ఏంటంటే లంగ్ ఫంక్షన్ అనేది కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో లంగ్ ఫంక్షన్ డిక్రీజ్ అవుతుందంటే వాళ్ళ లంగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. సో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళకు ఉన్న ఆస్తమా కానీ, సిఓపిడి కానీ ఎక్ససర్వేషన్ అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. సో వాటిని ప్రివెంట్ చేయడానికంటే ఇందాక మీతో చెప్పినట్టు సేమ్ అవే జాగ్రత్తలు తీసుకుంటే చిన్నపిల్లలకైనా, యంగ్ ఏజ్ వాళ్ళకైనా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా ఆ ప్రికాషన్స్, ప్రివెన్షన్ మెజర్స్ తీసుకుంటే ఈ యొక్క ఆస్తమా, సిఓపిడి అనేది కంట్రోల్లో ఉంటాయి. ఓకే, అంటే ఈ ఊపిరితిత్తులకి సంబంధించి అంటే ఆ శ్వాసకోశ సంబంధిత వీటినన్నిటిని కూడా కొంచెం అంటే ఓవర్కమ్ చేయడం అనుకోవచ్చు, లేదంటే అవి అంత తొందరగా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే అంటే యోగా చేయడం కానీ, ఇలాంటి వాకింగ్ కానీ, బ్రిస్క్ వాక్ ఇలాంటివి ఏమన్నా చేసుకోవచ్చు అంటారు? కామన్గా ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఒకటి గుడ్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాలండి. ఇంకొకటి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కామన్ సిమ్టమ్ దగ్గుతున్నప్పుడు కొన్ని మెజర్స్ తీసుకోవాలి. అడ్డు పెట్టుకోవడం అంటే డైరెక్ట్గా ఎదుటి వాళ్ళ మొహాల మీద దగ్గకుండా. మూడోది వ్యాక్సిన్స్. ఇప్పుడు కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే ఒకటి ఇన్ఫ్లుయెన్జా, ఇంకొకటి న్యూమోనియా. ఈ రెండింటిని ప్రివెంట్ చేయడానికి మనకి 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఒకటి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంది. ఇవి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఇంకొక న్యూమోకోకల్ వ్యాక్సిన్ వచ్చింది అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేది కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలం. ఓకే, సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్ ఫైనల్లీ? ఈ వ్యాక్సినేషన్స్ అయినా ఇంకేమన్నా వచ్చాయా? అంటే ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్స్, ట్రీట్మెంట్స్ వచ్చేసరికి ఈ మీరు ఏదైతే ఇన్హేలర్స్ అవన్నీ వాడుతున్నారో పేషెంట్స్ అవన్నీ రెగ్యులర్గా వాడాలి. సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఆపేస్తారు, ఆ తప్పు మాత్రం చేయకూడదు. వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూగా మినిమం 3 months అనేది వాడాలి. వాడిన తర్వాత ఫాలోఅప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ డిసైడ్ చేస్తాడు కంటిన్యూ చేయాలా, డోస్ తగ్గించాలా, ఆపేయాలా అనేది. ఓకే,
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.